1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. మధు గారు, ఈ మధ్య హెరాస్మెంట్, అసలు హెరాస్మెంట్ అంటేనే దారుణమైంది. దాంట్లో ఈ సెక్సువల్ హెరాస్మెంట్కి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ భరిస్తూనే ఉన్నారు. నిజంగా దీనికి సొల్యూషన్ అనేది ఉంటుందా? అసలు ఈ సెక్సువల్ హెరాస్మెంట్ అనేది అసలు ఎలా స్టార్ట్ అవుతుంది? కొన్ని మనం అంటే ఫస్ట్లోనే ఐడెంటిఫై చేసి అదేంటో కనుక్కుని కొంచెం తప్పించుకోవచ్చా? సో అలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి? చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయిందండి ఆడపిల్లలకి హెరాస్మెంట్. స్కూల్లో టీచర్స్, ట్యూషన్ లో పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఉద్యోగం చేసేటప్పుడు, ఈవెన్ కాలేజ్ డేస్ లో అంత బాగా చదువుకున్న ప్రొఫెసర్స్ కూడా అలానే ఉన్నారు. ఇంకా భర్త అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా మంది ఆడపిల్లలు భర్త భార్య అనేది వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి, కానీ ఇదే భర్త వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇబ్బంది పెట్టే రోజులు కూడా ఉన్నాయి ఈ కాలంలో. చాలా మంది ఆడపిల్లలు అలా ఇబ్బంది పడుతున్నారు. ఇంటికి వెళ్ళలేరు మళ్ళీ వెనక్కి. నా భర్తే నన్ను ఇంకొకరితో ఉండమని ఇలా చేస్తున్నాడు అని ఎవరికీ చెప్పుకోలేక అక్కడే పడి ఆ గొడవలతో, ఆ ఇబ్బందులతో అసర్ది చెప్పుకుంటూ ఎంతసేపు బాధపడుతూ అక్కడే ఉండిపోతున్నారు. చిన్న పిల్లలు చెప్పడానికి వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియదు ఆ వయసులో. కొంచెం వయసు పెరిగాక టీచర్ మీద చెప్తే టీచర్ని ఎక్కడ సపోర్ట్ చేసి నన్ను కొడతారో అన్న భయం చాలా మంది పిల్లలకు ఉంది. ఈవెన్ ఇప్పటికీ ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య బాండింగ్ చాలా తక్కువ ఉంది. కాబట్టి నేను చెప్తే నా పేరెంట్స్ ఎలా తీసుకుంటారో అనే భయం ఒక పక్క. వీళ్ళు చెప్తే వినే సిచ్యువేషన్ లో కూడా పేరెంట్స్ లేరు ఇవాళ. చాలా బిజీ, వర్క్, ఇంటికి రాగానే మళ్ళీ వర్క్, మళ్ళీ ఇంట్లో. అంటే వాళ్ళని మనం తప్పు పట్టాలని కాదు, కానీ వర్క్ చేసే విధానంలో కూడా మీ పిల్లలకి మీరు టైం ఇవ్వకపోతే వాళ్ళకున్న ఈ చెప్పుకోలేని విషయం చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. మీతో మాట్లాడాలి, ఎలా చెప్పాలో వాళ్ళు కూడా సైకలాజికల్గా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే ఓపెన్ అప్ అవుతారు. ఫస్ట్లోనే వెంటనే వచ్చి నాన్న నాకు ఇది కావాలి, ఇది కొనివ్వు అని అడిగినంత ఈజీ కాదు ఈ విషయాన్ని పిల్లలు పేరెంట్స్తో షేర్ చేసుకోవడం. సో అక్కడ మనం ఫెయిల్ అవ్వడం వల్ల చాలా మంది పిల్లలు చెప్పట్లేదు. అదేంటి అన్నది కూడా వాళ్ళకి తెలియట్లేదు. చాలా స్కూల్స్లో జరుగుతున్నాయి. చాలా మంది పిల్లలు అంతా అయిపోయిన తర్వాత, ట్రామాకు గురైన తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్కి వస్తున్నారు. అదేదో ముందే మనకి బాండింగ్ బాగుండి చెప్పుంటే, పేరెంట్స్ వెళ్ళి మాట్లాడుంటే ఈ సిచ్యువేషన్ రాదు. ఇలా వాళ్ళకి ట్రామా జరగడం వల్ల లేటర్ లైఫ్లో చాలా డిస్టర్బ్ అవుతారు. స్టడీస్ మీద ఫోకస్ ఉండదు, చేసే పని మీద ఇంట్రెస్ట్ ఉండదు, నిద్ర లేకపోవడం, రాత్రులు లేచేసేయడం, బెడ్ వెట్టింగ్ చేయడం చాలా పెద్ద వయసులో కూడా. ఎందుకంటే బ్రెయిన్ ప్యాటర్న్స్ అంతా డిస్టర్బ్ అవుతుంది ఆ టైంలో. అదొక డేంజర్ సైన్ కదా మన బ్రెయిన్కి. కాబట్టి మన బ్రెయిన్ దాన్ని ప్రాసెస్ చేస్తూనే ఉంటుంది ప్రతిరోజు. సో ప్రతిరోజు వీళ్ళకి ఆ జ్ఞాపకాలు, ఆ గుర్తులు వల్ల వాళ్ళు లేటర్ లైఫ్లో ఇబ్బంది పడతారు. మ్యారేజ్ చేసుకునే అబ్బాయితో ఫ్రీగా ఉండలేరు. చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి చైల్డ్హుడ్ ట్రామాలో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకే ఉంది. ఎందుకంటే ఈ కాలము టీచర్ అన్నది, గురువు అన్నది ఇంతకు ముందు కాలంలో ఉండేది గొప్పగా. ఇప్పుడు గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అదే ప్లేస్ లో ఇలా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి మామూలుగా అంటారు కదా, సరే చిన్న పిల్లలు అంటే చెప్పుకోలేరు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా చెప్పుకోలేకపోతూ ఉంటారు, అంటే ఇంకా భరిస్తూనే ఉంటారు. అవును, అది భర్త చేతిలో కూడా అంతే. భర్త చేతిలో అయినా కూడా ఇప్పుడు వెనక్కి వెళ్ళాలంటే అమ్మ నాన్నలు యాక్సెప్ట్ చెయ్యరు. వీళ్ళంతటా వీళ్ళు చదువుకొని ఉన్నా కూడా బయటకు వెళ్ళి ఉద్యోగం చేసి సాధించగలను అన్న నమ్మకం లేదు. ఈవెన్ ఉద్యోగం చేసిన మహిళలకు కూడా ఇలాంటి సమస్య ఉంది కదా. ఉద్యోగం చేస్తున్న చోట కూడా సుపీరియర్ అలా బిహేవ్ చేసినప్పుడు జాబ్ వదులుకోలేరు, ఫ్యామిలీని చెప్పలేరు, వెనక్కి వెళ్ళలేరు. ఆ పొజిషన్ని వదిలేసుకుంటే లైఫ్ లీడ్ చేయడం వల్ల కష్టం. ఆ ఉద్యోగం వదిలేస్తే ఇంట్లో వాళ్ళు తక్కువగా చూస్తారు ఆ అమ్మాయిని, మళ్ళీ పని చెప్తారు. ఇవన్నీ చేయలేం, వాళ్ళ సూటి పోటి మాటల్ని భరించలేం. కాబట్టి ఎక్కడ భరిస్తూ అలా ఉండిపోతున్న ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇట్లాంటి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలంటే ఇండివిజువల్ డెసిషన్ మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. సో దీనికి ఎవరో వచ్చి మనకి ఏదో చేసే సిచ్యువేషన్స్ ఉండవు. చాలా సార్లు పిల్లలైతే పేరెంట్స్ వెళ్ళి మాట్లాడతారు, పెద్దవాళ్ళు అయితే హస్బెండ్ అర్థం చేసుకునే వాడైతే మాట్లాడతారు, చేసుకొని వాడైతే అసలు ముందు నువ్వు జాబ్ నిలిచిపో, నీకు అవసరం ఇదంతా అని చెప్పి మాట్లాడతారు. సో ఎంత చదువుకున్న అమ్మాయి ఎవరో చేసిన మిస్టేక్ తను జాబ్ నిలిచిపోవాలా? అదంతా చాలా ఇబ్బందిగా ఉంటది కదా. మనం చెయ్యని మిస్టేక్ కి మనకి శిక్ష పడ్డం అనేది తీసుకోలేదు ఏ అమ్మాయి అయినా. సో చాలా మంది ఆడవాళ్ళు ఇలా ఇబ్బంది పడుతున్నారండి. ఈవెన్ సంతకి వెళ్ళినా,
బస్ లో వెళ్తున్నా, ఆ. బజార్కి వెళ్ళినా, నిజంగా పక్కింటికి వెళ్ళినా, హాస్పిటల్స్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సేఫ్టీ లేదు. హాస్పిటల్కి వెళ్ళినా కూడా లేదు. నిజం ఎక్కడ కొత్త లేదు. మనిషి దగ్గర ఎవరైనా, ఎందుకండి నాకు తెలిసినంత వరకు నా దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్, అమ్మాయి కౌన్సిలింగ్ వచ్చింది. ఆ అమ్మాయి కూడా కాలేజ్ లో వర్క్ చేస్తుంది, ఫ్యాకల్టీ, ఆయన సీనియర్, ఆయనకి 80 years ఉంటాయి. సో అతను ఏం చేశాడంటే, ఈ అమ్మాయి బాగా చదువుతుంది, మంచిగా 90 మార్క్స్ స్కోర్ చేయగలిగిన అమ్మాయి అయినా కూడా తను చెప్పినట్టు అతను అమ్మాయి వినలేదనేసి అతను తనకి మార్క్స్ కంప్లీట్ గా తగ్గించేశారు ప్రాక్టికల్స్ లో. సో వాళ్ళ పేరెంట్స్, మా అమ్మాయి బాగా చదువుతుంది, ఎందుకు తగ్గిపోతుంది, ఎందుకు ఆ అమ్మాయి ఆలోచిస్తుంది, మాకు చెప్పట్లేదు, ఎందుకో డిప్రెషన్ లో ఉందని తీసుకొచ్చారు. సో తీరా అమ్మాయితో మాట్లాడితే తెలిసింది ఏంటంటే, నేను బాగా చదివాను, రికార్డ్స్ అన్ని రాశాను, అడిగిన అన్నిటికీ నేను ఆన్సర్ చెప్పా, కానీ అతను చెప్పినట్టు నేను వినలేదు కాబట్టి నాకు మార్క్స్ వేయలేదు. 80 years. ఇది ఒక బయలాజికల్ అర్జ్, నువ్వెందుకు యాక్సెప్ట్ చెయ్యవు, అది నార్మల్, నువ్వు చదువుకున్నావు కదా అని చెప్తారంట వాళ్ళ ప్రొఫెసర్. శరీరానికి ఆకలి ఎలా వేస్తుందో ఇలాంటి ఫీలింగ్స్ కూడా అలానే వస్తాయి, వాటిని అట్లే పెట్టుకోకూడదు నువ్వు, సో నేను చెప్పినట్టు చెయ్యని చెప్పాడు వాళ్ళ ప్రొఫెసర్. సో ఆ ఆడపిల్ల ఇప్పుడు మార్క్స్ కోసం తను చెప్పినట్టు వినాలా, లేకపోతే ఇది పేరెంట్స్ కి చెప్పి గొడవ చేసి కాలేజ్ లో తను చెడ్డవ్వాలా, తన మీద ఒక మార్క్ వస్తుంది, లేకపోతే సర్దుకోవాలా? కష్టపడి చదవని అమ్మాయిలు అయితే ఓకే, ఈజీగా తీసుకుంటారు. ఇంత కష్టపడి చదివి మార్క్స్ రాలేదంటే ఎంత ఇబ్బందిగా ఉంటది. తనున్న ఊర్లోనే, తనకి తెలిసిన కాలేజ్ లోనే, తను ఇన్ని రోజులు చదువుకుంటున్న కాలేజ్ లోనే ఇలా జరిగినప్పుడు ఇంకా అమ్మాయిలు ఎక్కడని వెళ్ళాలి, ఎవరినని నమ్మాలి? ఇన్ని ఇయర్స్, తనకి 70 years ఉంటాయి ఆ ప్రొఫెసర్ కి, ఇన్ని రోజులు ఒక డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా వర్క్ చేసిన అతనికి తెలియందా కదా? అతనే మిస్టేక్ చేస్తే ఇంకా చదువుకునే వాళ్ళని మనం ఏం మాట్లాడతాం? బస్సులో వెళ్ళే వాళ్ళని, ఆటోలో వెళ్ళే వాళ్ళని మనం ఏం మాట్లాడతాం? వాళ్ళంటే చదువుకోలేదు, వాళ్ళకి సంస్కారమే లేదు, జ్ఞానం లేదు. ఇన్ని ఇయర్స్ చదువు చెప్పిన నీకు ఏం సంస్కారం ఉన్నట్టు? అవును. డాక్టర్స్, టీచర్స్, ప్రొఫెసర్స్, ఎక్కడైనా సరే, ఈవెన్ పోలీసులు కూడా అలా బిహేవ్ చేస్తున్నారు. సో ఇంకెవరికి చెప్పుకోవాలి? ధర్మం ఎవరైతే న్యాయం చూపించాలో వాళ్ళే అలా చేస్తున్నప్పుడు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి ఆడపిల్లలు? ఇలాంటివన్నీ చాలా ఎక్కువ అయిపోయాయండి. అది డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. సో నువ్వు నా మాట వినకపోతే నేను మార్క్స్ వేయను, ఫెయిల్ చేస్తాను, ఇలాంటివన్నీ ఎక్కువైపోయాయి. ఇంట్లో చెప్పాలన్నా కూడా ఈ విషయాన్ని అందరికీ తెలిసేటట్టు చేయడం పేరెంట్స్కి ఇష్టం లేదు. ఎందుకంటే మ్యారేజ్ కాని పిల్ల కదా, మళ్ళీ మ్యారేజ్ ఎలా అవుతుంది, ఇవంతా కాంప్లికేట్ చేయడం ఎందుకు అన్నట్లు వాళ్ళు, సరే ఓకే ఎన్ని మార్క్స్ వచ్చినా పర్లేదు, ఇక్కడికి చాలా క్లోజ్ చేసి ఇంక నువ్వు పెళ్లి చేసేసుకో, అంతే కదా అంటారు ఎక్కడైనా. సో దీనికి ఆడపిల్ల ఏం చెప్పాలో అర్థం కాక ఇటు అటు చెప్పలేక తను డిప్రెషన్లోకి వెళ్ళింది. ఇలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారండి. చిన్న పిల్లలు అయినప్పుడు అస్సలు చెప్పలేరుగా, ట్యూషన్కి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, అసలు వాళ్ళకి ఏం చెప్పాలి అసలు ఏంటో కూడా అర్థం కాదు, తెలీదు పాపం. ఇలా చాలా జరుగుతున్నాయి. ట్యూషన్స్ లో కూడా జరిగి ఆ పిల్లలు కూడా తీసుకొచ్చారు. వాళ్ళకి అసలు ఏంటి సిచ్యువేషన్ అని కూడా వాళ్ళకి తెలియట్లేదు. అంత చిన్న ఏజ్ లో అలా చేస్తే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది అసలు? మీరు అన్నట్టు ఏంటి అంటే, ఇది పేరెంట్స్ కి చెప్పుకునే అంత ఫ్రీడమ్ ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి. మెయిన్ మదర్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. టైము, ఎఫర్ట్, ప్రతిరోజు రాగానే అడగాలన్నా, నీకు స్కూల్లో ఏమన్నా ఇబ్బందా, కాలేజ్ లో ఏమన్నా ఇబ్బందా, ఎవరేమన్నా ఇబ్బంది పెడుతున్నారా, నీకు నచ్చని పని గానీ నచ్చని మాట గానీ మాట్లాడుతున్నారా అని ఒక 5 minutes ఖచ్చితంగా ప్రతి పేరెంట్ మాట్లాడాలండి. ఎక్కడ మనం ఈ ఒక్కటి మిస్ అవ్వకూడదు. ఎందుకంటే మార్క్స్ రాలేదా, నెక్స్ట్ ఇయర్ చదువుకోవచ్చు, అంతే కదా, క్లాస్ పోయిందా నెక్స్ట్ ఇయర్ చదువు, ఏం కాదు, టైం ఒకటే వేస్ట్ అవుతుంది. బట్ ఇలా పిల్లలు బర్న్అవుట్ అయ్యి ట్రామా అయ్యిందంటే లైఫ్ లో వాళ్ళు మళ్ళీ ఘటన అవ్వడం చాలా ఇబ్బంది. చాలా మంది పిల్లలు పాపం ఇలా ఇబ్బంది పడుతున్నారు కూడా. కాబట్టి ఇదంతా కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో ఒకవేళ కామెంట్ వచ్చి ఎవరైనా మాట్లాడితే ఓకే గానీ, ఏ మిస్టేక్ చేయకుండా చదువుకునే పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. నిజంగా చాలా మంచి అమాయక పిల్లలందరూ బలవుతూ ఉన్నారు కదా ఇలాంటి వాటిల్కి. నిజంగా మీరు అన్నట్టు వాళ్ళు ఎంతో బ్రైట్ ఫ్యూచర్ ఉంది వాళ్ళకి, మంచిగా చదువుకునే కాన్సన్ట్రేషన్ మొత్తం పోయి చదువుకోకుండానే పోతే వాళ్ళ లైఫే పోయినట్టు కదా. 90% అంటే అంత ఈజీ కాదు కదా. వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు, మా అమ్మాయి బాగా చదువుతుంది, 90% వస్తుంది, కానీ ఈసారి రాలేదు, డల్ గా ఉంది, ఏం అడిగినా చెప్పట్లేదు. ఏం చెప్పాలి అమ్మాయికి అర్థం కావట్లేదు, అది ఎలా చెప్పాలి కూడా తెలియట్లేదు. అంత చదువుకున్న వ్యక్తి ప్రొఫెసర్ అయ్యుండి బయలాజికల్ అర్జ్ అంటే ఇంకేమి ఆన్సర్ చెప్పాలి? బయలాజికల్ అర్జ్ అంటే దానికి వావి వరస ఏం ఉండవా? ఎవరు పడితే వాళ్ళ మనం ఏమైనా జంతువులమా? ఆ మాత్రం ఆలోచన లేదా?
మాట్లాడేది చాలా ఈజీ అండి. చాలా మంది ఇలాంటి మాటలు కూడా ఒక అమ్మాయి చెప్పింది పక్కింటి అతను అలా బిహేవ్ చేశాడని. ఎందుకు ఆయన అట్లా చేస్తున్నాడు, ఏం అడిగాడు, ఏం చెప్పాడంటే తను ఎప్పుడు ఇంట్లోనే ఫుడ్ తింటే ఎట్లా, హోటల్కి కూడా వెళ్ళాలి అప్పుడప్పుడు, ఆ మాట చెప్తాడు అతను ఆమెకి. సో డైరెక్ట్ గా అడగకుండా అదే. ఎప్పుడు నువ్వు ఇంట్లోనే తింటే ఎట్లా, అప్పుడప్పుడు హోటల్ ఫుడ్ కూడా తినాలి అని చెప్తే ఆ అమ్మాయి ఇంకెవరికి ఏం చెప్పాలి ఈ మాటని? తెలివిగా మాట్లాడతారు. Yes, ఈ సెక్సువల్ హెరాస్మెంట్ అనేది టచ్ చేస్తేనే కాదండి, మాటల రూపంలో, చూపుల రూపంలో కూడా అదొక రకమైన నరకం. సో నిజంగా అందుకే ప్రతి ఇంట్లో ఫస్ట్ పేరెంట్స్ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి, డైలీ కంపల్సరీ. అది ఒక అమ్మాయిలకే కాదు మధు గారు, అబ్బాయిలకి కూడా, ఇది అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది. కొంతమంది చిన్న పిల్లల్ని, మగ పిల్లల్ని ఎంతమంది ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో పిల్లలకి మనం టైం ఇవ్వాలి, ఒక రోజులో 5 నిమిషాలైనా వాళ్ళకు కేటాయించాలి. థ్యాంక్ యూ మధు గారు. థ్యాంక్ యూ.